నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. వివాదాస్పద దర్శకుడు, నిర్మాతగా ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ యొక్క వ్యవహారం రాష్ట్ర చరిత్రలో ఆశ్చర్యకరంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఈ 3 పదాలు మాత్రమే రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రామ్ గోపాల్ వర్మ గత వైసీపీ ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు కానీ, కామెంట్స్ కానీ, ట్వీట్లు చేసినటువంటి రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఆయన మీద 8-9 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. వ్యూహం చిత్ర సందర్భంలో ఆయన కూటమి నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్, వీళ్ళ మీద విచిత్రమైనటువంటి భంగిమలతో ఒక అవహేళన చేసే విధంగా వారి చిత్రాలను చూపిస్తూ ఆయన పెట్టిన కామెంట్లు కావచ్చు, అదేవిధంగా వ్యూహం చిత్రం సందర్భంలో కూడా ఆయన మాట్లాడినటువంటి, అంటే ఆ చిత్ర యూనిట్ ద్వారా ఆయన మాట్లాడించినటువంటి పదాలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో కూడా చాలా కాంట్రవర్సీ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే నేపథ్యంలోనే దీని మీద రామ్ గోపాల్ వర్మ మీద చర్యలు తీసుకోవాలి, ఈయన తమ నాయకులను వక్రీకరిస్తూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా చేసినటువంటి పోస్టులు కావచ్చు, వీటి నేపథ్యంలో తమ నాయకుల మనోభావాలను కించపరుస్తూ తమను కించపరిచే విధంగా చేశారంటూ కూడా ఎవరైతే అభిమానులు ఉన్నారో ఆ అభిమానులందరూ కూడా తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ కూడా పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే ప్రకాశం జిల్లా పోలీసులు 2-3 సార్లు ఇప్పటికే రామ్ గోపాల్ వర్మని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆయనకు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే విచిత్రం ఏంటంటే, ఈయన ఎన్నిసార్లు వెళ్ళినా కూడా రామ్ గోపాల్ వర్మ మాత్రం దొరకలేదు, వెళ్ళిపోయాడు, కనిపించట్లేదు అని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిజానికి రామ్ గోపాల్ వర్మ ఆయన పోలీసులకి చెక్కటం లేదు, కానీ తన అనుకూల మీడియాగా ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థల్లో, కొన్ని ఛానల్స్లో మాత్రం ప్రత్యక్షమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యక్షమైనటువంటి సందర్భంలో కూడా ఆయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను సమర్థించుకునే రీతిలో గుర్తులేదు, మర్చిపోయాను, తెలియదు అంటూ కూడా విచిత్రమైనటువంటి సమాధానాలను ప్రజల్లోకి పంపిస్తూ కూడా తాను ఎప్పుడు తప్పు చేయలేదు, ప్రజాస్వామ్యంలో ఉన్నాను కాబట్టి ఆ విధంగా మాట్లాడాను, అంతేకాకుండా 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి వచ్చాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు చాలా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను పట్టించుకోరు, వాళ్ళేమి రివెంజ్ ప్రక్రియలో భాగంగా, రివెంజ్ పాలిటిక్స్లో భాగంగా తనని అరెస్టు చెయ్యరు, అటువంటి ప్రక్రియ జరగలేదు అంటూ కూడా రామ్ గోపాల్ వర్మ విభిన్నమైనటువంటి ప్రకటనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే అంశంలో గతంలో గమనించినట్లయితే ఎంపీగా ఉన్నటువంటి RRR ఎవరైతే ఉన్నాడో రఘురామ కృష్ణరాజుని, ఆయన కూడా ఇదే స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అంటూ ఒక చిన్న కారణంగా అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి ఆయన్ని తీసుకొచ్చి సిఐడి కేసులు పెట్టి దారుణంగా హింసించినటువంటి సంఘటనలు ఎవరూ మర్చిపోలేదు. ఈ సంఘటనలకు సంబంధించినటువంటి కేసులు ఇంకా కొనసాగుతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ మాత్రం తాను చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, చేసినటువంటి ట్వీట్లు కానీ, ఆయన చేసినటువంటి వివాదాస్పద సినిమాలు కావచ్చు, వ్యూహం కావచ్చు, లక్ష్మీస్ ఎన్టీఆర్ కావచ్చు, కమ్మరాజ్యంలో కడపరెడ్లు కావచ్చు, అట్లా అనేక రకాలైనటువంటి వివాదాస్పద సినిమాలు ఆయన తీశాడు. అంటే ఆయన చెప్తున్నటువంటి వక్ర భాష మాత్రం తాను ఎన్టీఆర్ అభిమానని, ఆ నేపథ్యంలోనే తీశానని చెప్తున్నటువంటి వర్షన్ అయితే కనపడుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి, గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గొప్పవాడని, ఆయనకు మించిన నాయకుడు లేడని, జగన్మోహన్ రెడ్డి తనకి అభిమాని అని కూడా చెప్తున్నటువంటి వర్షన్. ఇదే సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గతంలో అరెస్ట్ అయిన సందర్భంలో, వైసీపీ ప్రభుత్వంలో అరెస్ట్ అయిన సందర్భంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కూడా సెల్ఫీ ఫోటో దిగి నేను బయట ఆయన లోపల అంటూ కూడా కామెంట్లు, ఒక కాంట్రవర్సీ కామెంట్లు కూడా రామ్ గోపాల్ వర్మ గతంలో చేశాడు.
అయితే ఇదే అంశానికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 6 నెలలు అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి రామ్ గోపాల్ వర్మ క్షమాపణ చెప్పాలని కోరుతూనే ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఆంధ్ర పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దొరకకుండా వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులకి ఆయన రెస్పాండ్ కాకుండా దూరంగా, అంటే మళ్ళీ మీడియాకి దగ్గరగా, పోలీసులకి మాత్రం కనుమరుగైపోయాడు. ఆయనకు అనుకూలమైనటువంటి మీడియా వస్తువుల్లో మాత్రం ప్రత్యక్షం అవుతున్నాడు. గంటల తరబడి వివరణలు, ఇంటర్వ్యూలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర పోలీసులకి ఇది సవాలుగా స్వీకరించాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ మీద కేసులు నమోదైనప్పటికీ కూడా ఆయన మీద చర్యలు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేటటువంటి అనుమానాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈయన అరెస్ట్ చేస్తామని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళారు. అదేవిధంగా చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన మాత్రం తెల్లారులు ఇస్తే టీవీ ఛానల్స్లో అనేక రకాలుగా కనబడుతున్నటువంటిది. ఈ నేపథ్యంలోనే పోలీసుల యొక్క పనితీరును ప్రశ్నార్థకంగా మారేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే ఉన్నారో కూటమి ముఖ్య నేతలుగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, అదేవిధంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వీరి మీద చేసినటువంటి వ్యాఖ్యల విషయంలోనే ఇంత తాసారంగా ఉంటే కనుక ఇది సరైనది కాదు అనేటటువంటి ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంట్లో భాగంగానే రామ్ గోపాల్ వర్మ కొత్త వ్యూహాన్ని పన్నాడు. దాంట్లో భాగంగానే తనకు గుర్తులేదు, తెలియదు, మర్చిపోయాను అంటూ కూడా ఇదే రకమైనటువంటి సమాధానాల ప్రక్రియలో అయినటువంటి వ్యాఖ్యలు, ఆయన ఇంటర్వ్యూలు అన్నీ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ని కనుక కొన్ని సందర్భాల్లో కూడా ఎవరో రంగులు వేసుకున్నాడు, ఆయన నాయకుడు వచ్చాడు అంటూ కూడా కామెంట్లు చేశాడు. లోకేష్ను కూడా, నారా లోకేష్ని తీసినటువంటి బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ సందర్భంలో కానీ ఆయన వెర్రి బుక్కు అంటూ కూడా పప్పు నాయకుడు అంటూ కూడా విచిత్రమైనటువంటి కాంట్రవర్షియల్ కామెంట్లు కూడా రామ్ గోపాల్ వర్మ చేశాడు. ఆయన చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి అందులో ఎక్కడా కూడా ఆయన పశ్చాత్తాపం కనపట్టలేదు. ఎక్కడా కూడా తను మాట్లాడింది తప్పేనని, అదేవిధంగా కానీ ఏ విధంగానూ కనపట్లేదు. తాను సమర్థించుకుంటున్నాడు, తాను ప్రజాస్వామ్యంలో ఆయన ఒక్కడే ఉన్నాను అంటూ కూడా చెప్తున్నటువంటి కామెంట్స్ ఎట్లా ఉన్నాయి, చాలా విచిత్రంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. RRR ఎవరైతే ఉన్నాడో ఆయన ఎంపీగా ఉన్నప్పటికి కూడా ఆయన్ని సొంత పార్టీగా ఎంపీనే ఆయన చిత్రహింసలు చేసినటువంటి పరిస్థితి కేవలం సోషల్ మీడియాలో ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే గత ప్రభుత్వం చేసింది. కానీ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఏం చెప్తాడు, ఓన్లీ సోషల్ మీడియాలో పెట్టుకున్నాను, నేను ప్రజాస్వామ్యంలో ఉన్నాను, నా యొక్క స్వేచ్ఛలో భాగంగానే కామెంట్లు చేశాను తప్ప అదేమి తప్పు కాదు అంటూ కూడా ఆయన వివరణలో కామెంట్లు, ఇంటర్వ్యూలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా పోలీస్ శాఖ కూడా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా కోరుతున్నారు. అదేవిధంగా కూటమి ముఖ్య నేతల మీద చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలి అనేది చెప్తున్నారు. ఎందుకంటే కనుక ఈయన మీద చర్యలుగా తీసుకోవడంలో కనుక జాప్యం అయితే రానున్న రోజుల్లో మరింత తీవ్ర స్థాయిలో అక్కడ వైసీపీ సోషల్ మీడియా నుంచి వచ్చేటటువంటి కౌంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వివాదాస్పద దర్శకుడిగా ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోవటం అనే దాని మీద పోలీసుల యొక్క వైఖరిని వాళ్ళు ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రస్తుతం ఎక్కడా కూడా దొరకట్లేదని చెప్తున్నటువంటి పోలీసులు ప్రస్తుతం ఆయన మీడియాల్లో కానీ అదేవిధంగా టీవీ ఛానల్స్లో కానీ ప్రత్యక్షం అవుతున్నారు. ఆయన వ్యాఖ్యలను కావచ్చు, ఆయన ప్రసారాలను కావచ్చు, ఆయన ముద్దాయిగా ఉన్న సందర్భంలో ఆయన పోలీసులకి తప్పించుకు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే మీడియా సంస్థలు ఆయనకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు టెలికాస్ట్ చేశారో, ఆయనకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు ఆయన వర్షన్ని ప్రజల్లోకి తెలియజేశారో వారి మీద పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోకూడదు? ఎందుకంటే పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నటువంటి ఒక ముద్దాయి ఒకవేళ జైల్లో నుంచి పారిపోయినట్లయితే కనుక ఎవరైనా ఒక ముద్దాయి పారిపోయినటువంటి ముద్దాయి కోసం పోలీసులు వెతుకుతున్నారనే సమాచారం అందరికీ తెలిసినప్పుడు ఆ ముద్దాయికి ఇంటర్వ్యూలు ఇవ్వటం కావచ్చు, ఆ ముద్దాయికి షెల్టర్ ఇవ్వటం కానీ చాలా ప్రమాదం, తప్పు. అదే నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ మీద కేసులు నమోదైన రామ్ గోపాల్ వర్మ తప్పించుకు తిరుగుతున్నాడు అనేటటువంటి సమాచారం రాష్ట్ర పోలీసులకు ఉన్న సందర్భంలో ఆయన ప్రత్యేకంగా కొన్ని మీడియా ఛానల్స్లో గంటల తరబడి ఇంటర్వ్యూలు ఇవ్వటం అనే దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ముద్దాయిగా
రాష్ట్ర పోలీసులు భావిస్తున్నారు. ఆ ముద్దాయితో ఇంటర్వ్యూలు చేయడం కావచ్చు, ఆయన యొక్క వర్షన్ను ప్రజల్లోకి వాళ్ళకు అనుకూలంగా పంపించడం కావచ్చు, వీటన్నిటికి కూడా ఖచ్చితంగా చట్ట వ్యతిరేకం అవుతుంది. దీనిపైన రాష్ట్ర పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? ఆయన చెప్పినట్టుగా కూడా వాక్ స్వాతంత్రంలో భాగంగా, ప్రజాస్వామ్యంలో భాగంగా తను నచ్చినటువంటి కామెంట్లు పెట్టాను, అదే ఏ కామెంట్లు పెట్టానో కూడా నాకు గుర్తులేదు, మర్చిపోయాను అంటూ కూడా ఆయన వ్యంగ్యంగా సమాధానాలు, విచిత్రంగా సమాధానాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. నమస్కారం.